హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన దగ్గర వివో బ్రాండ్ నుంచి లేటెస్ట్ లాంచ్ అయిన వివో V50 మొబైల్ మన దగ్గర అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ నేనైతే దీన్ని 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. సో ఈ రోజు మన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డెప్త్ రివ్యూను, ఇది ఎంత ప్రైస్కి రిలీజ్ అయింది, ఆ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, లేదా అదే ప్రైస్లో దీనికి పోటీగా ఇంకే మొబైల్స్ ఉన్నాయి, ఏ రోజు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయ్యాకండి, చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. సో ఎవరైతే ఈ మొబైల్ని కొందామని ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎక్కడ స్కిప్ చేస్తే మీకైతే కొన్ని పాయింట్లు అర్థం కావచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. సో మనం లేట్ చేయకుండా టాబ్లెట్కి వెళ్ళిపోదాం. సో మన ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకు బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని మీద మనకైతే వివో V50 అని మనకి ఇది రాసింది, కమ్స్ విత్ AI ఫీచర్స్ అనేవి. సో AI ఫీచర్స్ అంటే ఇద్దరు పెద్ద ఏం లేదు, జస్ట్ సర్కిల్ టు సర్చ్ అనే చిన్న అయితే యాడ్ చేశారు. అండ్ అదే కూడా మనకు ఒక సిలికాన్ పౌచ్ ఉంది. మనకి ఒక 2 months తర్వాత ఎట్లా అనేది ఎల్లో కలర్కి మారిపోతుంది. సో లో క్వాలిటీ ఈ పౌచ్ అయితే. అండ్ అంతేకాకుండా Type-C to Type-A చార్జర్, ఛార్జింగ్ కేబుల్ ఉంది. అండ్ 90 watt ఫాస్ట్ చార్జర్ మనకైతే ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. అండ్ సిమిజర్ పిన్ను మనకైతే మాన్యువల్ అనేది బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీని డిస్ప్లే అనేది మనకు డైమండ్ షీల్డ్ ఉంటుంది. సో దాంతో అయితే దీన్ని ప్రొటెక్షన్ చేశారు. మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తోటి ప్రొటెక్షన్ చేద్దాం ఇంకా బాగుంటుంది. సో లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్కి ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కొన్ని మోడల్స్లో మనకైతే గ్లాస్ బాడ్ వస్తుంది, కొన్ని మోడల్స్లో మనకైతే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాడ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కంప్లీట్గా మనైతే ప్లాస్టికే, ఒక డిస్ప్లే అనేది డైమండ్ షీల్డ్ తోటి ప్రొటెక్షన్ చేశారు. సో కింద మనకు సిమ్ స్లాట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ ఉంది. ఇందులో మనం 2 నానో సిమ్లు వేసుకోవచ్చు, SD కార్డ్ అయితే వేసుకోరాదు. సో రైట్ సైడ్ మనకు వాల్యూమ్ కీస్ను, పవర్ బటన్ ఉంది. పైన మనకు సెకండరీ మైక్ను, సెకండరీ స్పీకర్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ మనకైతే ఏది లేదు. సో నా దగ్గర ఉన్నది రోజు కలర్. సో ఇది పట్టుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ అయితే అవ్వడం లేదు. సో చూడడానికి చాలా బాగుంది. బట్ దీనికన్నా మనకి ఇంకోటి బ్లూ కలర్ ఉంది, ఆ బ్లూ కలర్ అనేది ఇంకా బాగుంది. అండ్ నేను వెనక చూసుకున్నట్లయితే మనకు ఒక సర్కిల్ టైప్లో మనకైతే 2 కెమెరాస్ ఉన్నాయి. ఈ 2 కెమెరాస్ కూడా 50MP జీస్ అనే కంపెనీతో కొలాబరేషన్ అయ్యి ఈ కెమెరాస్ అయితే డిజైన్ చేశారు. దీని కింద మనకు RO లైట్ ఉంది. సో కెమెరా మోడల్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ అంతేకాకుండా మొబైల్ అనేది చాలా లో వెయిట్ ఉంది, మంచి గ్రిప్ ఉంది మన హ్యాండ్లో పట్టుకున్నట్లయితే. అండ్ చాలా స్లిమ్ ఉంది మొబైల్. సో ఖచ్చితంగా మీకు ఒక ప్రీమియం మొబైల్ పట్టుకుంటే ఫీల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ పట్టుకుంటే IP68 ఉండి 69 రేటింగ్తో ఇది వస్తుంది. సో IP68 69 రేట్ అంటే అప్పుడు 30 minutes దాకా మీరు వాటర్ అయితే యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 30 minutes తర్వాత మొబైల్ అనేది ఖరాబ్ అయినా లేకపోతే ఏమైనా కూడా బ్రాండ్ తరపు నుంచి ఎటువంటి యూజ్ అయితే ఉండదు, ఎటువంటి హెల్ప్ అయితే వాళ్ళు చేయరు. సో కాబట్టి డైరెక్ట్ వాటర్ యూజ్ చేసుకోకుండా జస్ట్ ఎప్పుడో ఒకసారి కొన్నిసార్లు వర్షంలో పడ్డప్పుడు లేకపోతే కొన్నిసార్లు నీళ్ళు పడ్డప్పుడు, సో అటువంటి టైంలో మిగతా మొబైల్స్ కన్నా ఈ మొబైల్ అనేది ప్రాబ్లం రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ మొబైల్ తోటి. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 6.67 inches ఆమ్లెట్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే. మనకు 1.2K 1.5K లేదు, జస్ట్ మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే. 4500 పిక్ బ్రైట్నెస్కు ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ ఇందులో అయితే లేదు. పిక్సెల్ డెన్సిటీ 388 pp ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు సూపర్ డిస్ప్లే అని చెప్పలేము, కానీ మనకు ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా పర్టికులర్గా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి రన్ అవుతుంది డిస్ప్లే అనేది. HDR10+ అప్పుడు కూడా మనకి డిస్ప్లే ఉంది. సో లాస్ట్ జనరేషన్ కన్నా ఈ జనరేషన్కి ఈ డిస్ప్లే పరంగా కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అంటే వివో V40ని ఈ మొబైల్ని కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా మీరు మూవీ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు, ఎక్సెట్రా స్ట్రీమింగ్ చేసేటప్పుడు మీకు ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. కలర్స్లలో మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 3ని యూజ్ చేస్తారు. ఇది ఒక 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 8,20,000+ మనకైతే యాంటీ స్కోర్ అనేది రీచ్ అయింది. బెంచ్ మార్క్ స్కోర్ సింగిల్ స్కోర్లో మనకు 1154, మల్టీ స్కోర్లో 3,888 మనకైతే రీచ్ అయింది. ఇది ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు గేమ్స్ ఆడుకోరాదా అంటే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, అన్ని విధాలు చేసుకోవచ్చు. బట్ ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, ఒక యావరేజ్ ప్రాసెసర్. అది కూడా ఈ బడ్జెట్లో ఇంకా బిలో యావరేజ్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకేస్ ప్రాసెసర్ మార్చడం మనకైతే చాలా బాగుండేది. బట్ ఓవరాల్ ప్రాసెసర్ అనేది మీకు మిడ్ రేంజ్ యూజర్ అయితే మీకు ఉపయోగపడుతుంది. అదే నేను హెవీగా గేమ్స్ ఆడుతుంటే మాత్రం మీకు ఈ ప్రాసెసర్ అనేది ఉపయోగపడదు. లాగ్ ఉంటుంది మీరు హెవీగా గేమ్ ఆడుతుంది, బట్ డే బై డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే LPDDR4X RAM UFS 2.2 వస్తుంది. బేసిక్ మోడల్లో మనకు 8GB ర్యామ్తో ఈ మొబైల్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 8GB విజువల్ ర్యామ్ ఉంటుంది, అది ఉన్నా లేకపోతే పెద్ద ఉపయోగపడదు. సో బ్రాండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే జనరల్గా 8GB ఇస్తున్నాం, ఇంకొక విజువల్ ర్యామ్ 8GB, మొత్తం 8, 16 అంటే 16GB ర్యామ్ మీకైతే వస్తుందని వాళ్ళైతే చెప్పారు. బట్ నాకు తెలిసి అయితే అంత పెద్ద ఉపయోగం అయితే చెప్పలేదు నాకు మొబైల్లో, జస్ట్ స్టోరేజ్ బొక్క తప్ప. మీరు ఇంతవరకు నా వీడియోని చూసినట్లయితే నా వీడియో అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఇలాంటి ఇంకొక మంచి మొబైల్స్ తీసుకొచ్చి మంచి రివ్యూలు, జనరల్ రివ్యూ ఇవ్వాలంటే ఖచ్చితంగా నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ కావాలంటే నాకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే నియర్లీ మనం 50K 1000 దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా మనం 50K అయితే కొట్టాలి. అంటే 50,000 సబ్స్క్రైబర్లు మనకి ఖచ్చితంగా కావాలి మన ఛానల్ తరపున. సో కాబట్టి
మీరు బట్టిగా చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా నేను మిస్ అయితే ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే Android V15 ఫన్ టచ్ OS మీద రన్ అవుతుంది. సో నేను మొబైల్ తీసుకున్నప్పుడు డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంటాయి. ఇప్పుడు నాకైతే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళు 3 years దాకా OS అప్డేట్ ఉండి 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారని వీళ్ళు బ్రాండ్ తరపున అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో మెయిన్లీ మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకైతే 2 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ అది 50MP మెయిన్ కెమెరా, ఇది మనకు 1.88 APS వస్తుంది. సో సెకండ్ కూడా 50MP f2.0 APS వస్తుంది. మనం 4K 30 APS దాకా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఆరామ్సే. అండ్ ఫుల్ హెచ్డీలో 60 APS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా కూడా మనకు 50MP ఉంటుంది. దీంతో కూడా మనం 4K 30 APSలో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. మనం ఫోటో తీసేటప్పుడు 20x దాకా డిజిటల్ జూమ్ చేయొచ్చు. వీడియో తీసేటప్పుడు 10x దాకా జూమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డెడికేట్గా మనకు పోర్ట్రేట్లో 25mm 35mm 50mm లెన్సెస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మనకి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము స్క్రీన్ మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయని. సో మేజర్లీ మనకు ఫోటోస్ పరంగా నాకైతే ఎటువంటి ట్రబుల్ అయితే లేదు, చాలా బాగున్నాయి. కొంచెం సాచురేషన్స్ అనేది కలర్ స్కిన్ టోన్ అనేది కొంచెం వైట్ అవుతుంది తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకైతే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఏదైతే నేను సజెస్ట్ చేస్తాను. సో అంతా మంచిగా ఉన్నాయి పోర్ట్రేట్ షాట్స్ అయితే. మీకు డిస్ప్లే మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఈ మొబైల్ తీసిన ఒరిజినల్ ఫోటోస్ అండ్ వీడియోస్ మీకు డైరెక్ట్ కావాలంటే టెలిగ్రామ్లో రాహుల్ పటేల్ వాళ్ళ డీల్స్ అండ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ మీరు జాయిన్ అయినట్లయితే నేనైతే పిన్ చేస్తాను దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ అండ్ వీడియోస్. అక్కడ నుంచి డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి కూడా మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక మీకు బెటర్ క్లారిటీ అయితే వస్తుంది ఫోటోస్ అనేది ఏ విధంగా ఉన్నాయని. సో నేనైతే సాటిస్ఫాక్షన్ అయినా ఈ ఫోటోస్ వచ్చేసరికి. బట్ కమ్ టు వీడియో సెక్షన్ వచ్చేసరికి వీడియో సెక్షన్స్ కూడా మనకు బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు వైడ్ యాంగిల్ ఉంది. సో వైడ్ యాంగిల్ నుంచి వీడియో రికార్డ్ ఆన్ చేసినప్పుడు డైరెక్ట్ మనం 1xకు జంప్ కారాదు. అదే వైడ్ యాంగిల్లో కంప్లీట్గా మనమైతే ఉండవలసి ఉంటుంది. సో మళ్ళీ మనం 1x కావాలంటే మళ్ళీ వీడియో స్టాప్ చేయాలి, మళ్ళీ 1x 2x ఆ విధంగా వెళ్ళాలి. మనకు షిఫ్టింగ్ అనే లేవు. వైడ్ యాంగిల్ టు టెలిఫోటో లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ ఈ విధంగా మనకు షిఫ్ట్ అవడానికి ఛాన్స్ అయితే లేదు. సో అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా జస్ట్ మనకు 4K 30 APS దాకా రికార్డ్ ఇచ్చారు. 60 APS ఇచ్చినా మనకు చాలా బాగుండేది. ఈ బడ్జెట్లో 4K 30 APS అంటే ప్రజెంట్ ఉన్నప్పుడు అది ఏమాత్రం కూడా వేరే మొబైల్ని బీట్ చేయలేదు. ఈ మొబైల్ అంత తక్కువ ఇచ్చినట్టయితే. బట్ ఓవరాల్గా వీడియో క్వాలిటీను ఫోటో క్వాలిటీ నాకైతే నచ్చింది, బాగుంది. అండ్ మనకు నచ్చినట్టు ఆర్ఆర్ కూడా మనం అయితే అడ్జస్టబుల్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత లైక్ ఏ కలర్ కావాలి, ఎంత ఫాస్ట్ కావాలి, సో దీని అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇంకోటి ఇందులో మనం మైక్రో షాట్స్ కూడా చేయొచ్చు. సో మైక్రో షాట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మైక్రో ఫోటోలు వీడియో తీసుకోరాదు కానీ మైక్రోకి సంబంధించిన ఫోటోస్ తీసుకోవచ్చు, చాలా బాగా అవుతున్నాయి. సో వాటికి సంబంధించిన శాంపుల్స్ కూడా మీరు అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. సో మైక్రో షాట్స్ కూడా మనకైతే పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తున్నాయి. సో ఎగస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే హై రిజల్యూషన్ ఉంది, అల్ట్రా హెచ్డీ డాక్యుమెంట్ ఉంది, సూపర్ మూన్ ఉంది, ప్రో ఉంది, డ్యూయల్ వీడియో, ఆస్ట్రో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ మనకైతే ఇందులో ఎగస్ట్రా ఫీచర్స్ లేకున్నాయి. స్లో మోషన్ వీడియోని మనం ఫుల్ హెచ్డీ 120 APS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో 6000 mAh బిగ్ బ్యాటరీ ఇచ్చారు. సో 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ కూడా మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నాకైతే జనరల్ లైఫ్లో ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే వచ్చింది. సో మీకు కూడా మీరు హెవీ యూజర్ అయితే ఈవినింగ్ వరకు లేకపోతే ఈవినింగ్ 6 to 7 మధ్య వరకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. బట్ మీకైతే మేజర్లీ ఒక 1 day దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా మనకు చాలా చక్కగా వర్క్ చేస్తుంది ఈ మొబైల్లో. సో సెన్సర్ల గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకు చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. అండ్ లైటింగ్ సెన్సర్ ఉంది, అప్రాక్సిమేట్ సెన్సర్ ఉంది, మనకు ఐఆర్ బ్లాస్ట్ తప్ప ప్రతి ఒక్క సెన్సర్ అయితే ఇందులో ఉంది. సో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 8 5G బ్యాండ్స్ ఉన్నాయి. సో 2 5G సిమ్స్ మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన మొబైల్కి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8+128GB అనేది మనకు 34,999 ఉంది. 8+256GB అనేది 36,999 ఉంది. సో 12+512GB స్టోరేజ్ అనేది మనకైతే 41,000 రూపీస్ ఉంది. రఫ్గా రూపాయి ఎక్కువ కొని 35,000 రూపాయలు అనుకుంటే ఇప్పుడు 35,000 రూపాయలకు ఈ మొబైల్ అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా అంటే నేనైతే ఖచ్చితంగా అవ్వదని చెప్తా. సో ఎందుకంటే మనకు దీని లాస్ట్ జనరేషన్ ఏదైతే వివో V40 ఉందో దానికి కూడా దీనికి మేజర్గా చేంజెస్ అనేవి ఏం లేవు, ఇంకా డౌన్ గ్రేడ్ ఉందని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా. సో కెమెరాస్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సో దాని గురించి నేను ఏం చెప్తలేను. బట్ దీనికి NFC సపోర్ట్ లేదు. అండ్ 4K జస్ట్ 30 APS వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బ్లూటూత్ ఉంది. అండ్ జస్ట్ మనం 35,000 రూపాయలు పెట్టినా సరే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి ఇదైతే వస్తుంది. ఆ బడ్జెట్కు ఆ ప్రాసెసర్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ నడుస్తున్న మార్కెట్ ప్రకారం. అండ్ UFS 2.2తో రావడం వల్ల జనరల్ యూజర్స్కి మనకు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడు మీరు లాంగ్ టైం కొన్ని రోజులు వాడిన తర్వాత మనకైతే స్టక్ అవ్వడానికి చాలా ఛాన్సులు ఉంటాయి ఈ మొబైల్ అనేది. సో మెయిన్లీ మనకు వివో అయినా, ఓప్పో అయినా, రెడ్మీ అయినా, రియల్మీ అయినా వాళ్ళు టార్గెట్ చేసే
పర్సన్స్ ఎవరంటే ఆఫ్లైన్ పర్సన్స్. అంటే ఆన్లైన్లో వాళ్ళు ఎక్కువ టార్గెట్ అయ్యారు. ఓన్లీ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బయటకు పోయి షాప్లో కొనుక్కుంటూ చూడు. సో అటువంటి పీపుల్ని వీళ్ళైతే టార్గెట్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి జస్ట్ మనకు మంచిగా ఉందా, కెమెరా మంచిగా ఉందా, సో మనకు అల్కా ఉందా, కలర్ మంచిగా ఉందా, ఎంత ఉంది గింత, సో ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు నేనైతే 35,000కి ఈ మొబైల్ అయితే రికమెండ్ చేయను. బిలో 30,000 అయితే అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. సో బట్ ఎబో 30,000కి అయితే మీరు నేను ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మరి దీనికి ఆల్టర్నేటివ్గా ఏ మొబైల్స్ ఉన్నాయని నన్ను అడిగినట్లయితే అందులో ఫస్ట్ వచ్చేసి ఐక్యూ నియో 9 Pro. ఇది మనకు అరౌండ్ 32,000కి వస్తుంది. సెకండ్ రియల్మీ 14 Pro అరౌండ్ ఇది మనకు 31,000కు వచ్చేస్తుంది. థర్డ్ది సామ్సంగ్ గెలాక్సీ A55 5G అరౌండ్ ఇది మనకు 33,000 రూపాయలకి వచ్చేస్తుంది. ఫోర్త్ది రెడ్మీ నోట్ 14 Pro ఇది కూడా మనకు 27,000-28,000 రూపాయలకి వచ్చేస్తుంది. సో ఫిఫ్త్ది వివో T3 Ultra ఇది మనకు 32,000 రూపాయలకి వస్తుంది. సో ఈ మొబైల్ కాకుండా మీరు ఇంకేమైనా మొబైల్ ఇదే రేంజ్లో ఇదే ప్రైస్ రేంజ్లో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు చెప్పిన 5 మొబైల్స్ మీరు చెక్ చేయండి. అందులో ఏది నచ్చితే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి. బట్ 35,000 రూపాయలకు ఈ వివో V50 అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. బట్ నాకు పర్టికులర్గా వివో నుంచి కావాలి, అది కూడా లేటెస్ట్ ఫోనే కావాలి, కెమెరాస్ అనేది బాగుండాలి, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉండాలి, చాలా స్టైల్గా ఉండాలి, అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరైతే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అందులో కూడా ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ బేసికలీ నా పర్సనల్ ఒపీనియన్ 35,000 రూపీస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు అండ్ నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందా, ఇంకేమైనా చేంజెస్ చేయనా, సో నాకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ అయితే చేయండి. అండ్ ఫైనలీ మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ మొబైల్ తీసిన ఒరిజినల్ ఫోటోస్ అండ్ వీడియోస్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.